ఏపీకి మరో తుఫాన్ ముప్పు ఉంది. ఆగ్నేయ బంగాళాఖాతంలో శనివారం నాడు అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని ఐఎండీ వెల్లడించింది. పశ్చిమ వాయువ్య దిశగా కదులుతుందని, వాయుగుండంగా బలపడే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. బంగాళాఖాతంలో తుఫాన్ బలపడే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు అధికారులు. దీంతో ఏపీలో వర్షాలు పడనున్నాయి. మరోవైపు నైరుతి బంగాళాఖాతంలో ప్రస్తుతం అల్పపీడనం కొనసాగుతుంది. దీనితో ఇవాళ ప్రకాశం, నెల్లూరు, చిత్తూరు, తిరుపతి జిల్లాలో వర్షాలు కురిసే అవకాశం ఉంది. శుక్రవారం రోజున కృష్ణా, బాపట్ల, ప్రకాశం, నెల్లూరు, తిరుపతి, చిత్తూరుతో పాటుగా మరికొన్ని జిల్లాల్లో మోస్తరు వర్షం కురిసే అవకాశం ఉంది. శని, ఆదివారాలలో వర్షం పడనున్నాయి. ఈ వాతావరణ ప్రభావంతో నవంబర్ 22 నుంచి 25 వరకు తమిళనాడు, ఆంధ్రప్రదేశ్ ప్రాంతాలలో, తీర ప్రాంతాలు, రాయలసీమలోనూ తేలికపాటి నుంచి మోస్తరు వర్షం పడే అవకాశం ఉంది. ముఖ్యంగా కోస్తా జిల్లాలలో గాలులు, పిడుగులు, వర్షాలు పడవచ్చు. ఒడిశా, పశ్చిమ బెంగాల్ తీరాలపై ప్రభావం చూపించవచ్చు. ఇలాంటి వాతావరణంలో మత్స్యకారులు వేటకు వెళ్ళకూడదని ఐఎండీ హెచ్చరించింది. ఏపీలో చలి విపరీతంగా ఉంది. ఇంకా డిసెంబర్ రాకముందే ఏజెన్సీలో చలి దారుణంగా ఉంది. డిసెంబర్, జనవరిలో ఎలా ఉంటుందనే భయం వేస్తుంది. తుఫాన్ ప్రభావం తెలంగాణలో పెద్దగా ఉండకపోవచ్చని అధికారులు అంచనా వేస్తున్నారు. పొడి వాతావరణం కొనసాగుతుంది. రాత్రిపూట మాత్రం చలి ఎక్కువగా ఉంటుందని చెప్తున్నారు.